విధి చిన్న చూపు చూసిన, వికలత్వం ఎక్కిరించిన నేను విద్యావంతుడు కావడం వలన నా ఊరి పిల్లలను కూడా విద్యావంతులు చేయాలని చెప్పి నాకు ఒక చిన్న ఆకాంక్ష ఉండేది. నేను చేస్తున్నటువంటి సేవలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ గొండు సీతారాం గారు నా యొక్క సేవలను అభినందించి నాకు వారి ఆదేశాల మేరకు నాకు డాక్టరేట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్, గతంలో ఉన్న కలెక్టర్ గారు పి కోటేశ్వరరావు గారు కూడా నాకు జనవరి 26, 2022లో నాకు ఉత్తమ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. నేను చేస్తున్నటువంటి ఈ సేవల్లో నాకు చాలా ఎంతో ఆనందంగా ఉంది. నాకు మానవ సేవయే మాధవ సేవ అనేటువంటి ఒక నినాదం గుర్తుతో నేను కొంతమంది ఎన్నో రకాలుగా సేవలు చేస్తూ ఉన్నారు. కొంతమంది విద్యాదానంలో మరి ఉన్నారు. అందులో భాగంగా నేను కూడా విద్యాదానం పైన పిల్లలకు ఎంతో నేను విద్యను అభ్యసిస్తూ మరి నా గ్రామంలో కూడా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దాలనేటువంటి ఒక కోరికతో నేను ఇప్పటికి కూడా గత 2000 నుంచి ఇప్పుడు ప్రస్తుతం 24 సంవత్సరాలు అవుతా ఉంది. నేను ఈ విధంగా చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. నా పేరు లింగన్న. నాది ఎమ్మినూరు మండలము, గోలదొడ్డి గ్రామము. నాకు పోలియో వ్యాధి రావడం వల్ల 2 కాళ్ళు, ఒక చెయ్యి ఏమాత్రం పనిచేయడం లేదు. నేను గత 2000 నుంచి మా పాఠశాల దగ్గరే పిల్లలకు విద్యను అభ్యసిస్తూ ఎంతోమంది విద్యార్థులను విద్యాభ్యాసం పైన అవగాహన లేనటువంటి తల్లిదండ్రుల యొక్క ఉనికిని తెలుసుకొని మరి వాళ్ళ పిల్లలను మరి పాఠశాల దగ్గరే చదివించి 5వ తరగతి కంప్లీట్ అయినటువంటి పిల్లలను నేను బడిబయట పిల్లలను బడిలో చేర్పించడం అనేది నా యొక్క కర్తవ్యము. నాకు నిస్వార్థంగా సేవ చేయడంలో నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వము మరి కొంచెం చేయూతనిచ్చినట్లయితే చాలామంది విద్యార్థులని నేను విద్యాభ్యాసం పైన అవగాహన కల్పించేలాగా ప్రోత్సహిస్తాను. కాబట్టి దయచేసి ప్రభుత్వం కూడా మరి దివ్యాంగుడైనటువంటి నాకు సహకారం అందించాలని చెప్పి కోరుతున్నాను. నమస్తే.